ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఎప్పుడు బ్యాడ్, ఎవడు లేడు, మనుషులే లేరు. ఎవడైందో నాకు అర్థమైతే లేదు. ఇంటర్ బాబు డైరెక్ట్ ఐస్తో చూస్తే చాలా అంటే చాలా స్కేరీ సిటీల నుంచి అదేంటో మీరు చూసేయండి. మన నెక్స్ట్ డెస్టినేషన్ గ్రేట్ బేసిన్ నేషనల్ పార్క్. కానీ మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్తున్న హైవే US Route 50. అదేంటో కాసేపట్లో మీకే తెలుస్తుంది. లేక్ తాహో నుంచి గ్రేట్ బేసిన్కి ఆన్ ద వేలో 7 cities ఉన్నాయి. ఇవన్నీ హైవే 50 కిందికి వస్తాయి. నాకు ఇంకో పేరుంది, ద లోన్లీయెస్ట్ రోడ్ ఇన్ అమెరికా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. మన టైమింగ్ గురించి తెలిసిందేగా, ఎప్పుడు బ్యాడ్. థ్యాంక్స్ గివింగ్ రోజు వస్తే ఇది పరిస్థితి. క్లోజ్ టుడే. ఈ బుక్ మళ్ళీ పోస్ట్లో తెప్పించుకొని మరి ఈ వీక్ ప్లాన్ చేస్తే క్లోజ్. స్టాంప్ వేయడానికి ఎవరు లేడు ఇక్కడ. రావుకాలంలో పుట్టుంటారా? నీ దరిద్రం అది. చూద్దాం, ఏదో ఒక సొల్యూషన్ ఎత్తుకారు కదా. ద లోన్లీయెస్ట్ రోడ్ నంబర్ 50. లోన్లీయెస్ట్ అంటుంటే ఏముంది, మనము బాస్టన్ నుంచి అట్లాంటానే పోయినాము, ఇది ఎంత పని అని ట్రై చేద్దామని చూస్తే నిజంగానే అసలు చాలా లోన్లీయెస్ట్. చుట్టూ ఏం లేదు, ఎడారులైనా అమ్ముకునేవాడికి తప్ప ఇంకెవడికి ఉపయోగం లేదు బాబుజీ. ఇటు చుట్టూ చూస్తే ఇసుక కూడా లేదు, చెట్టు లేదు, ఎవడు లేడు, మనుషులే లేరు. అందుకే అన్నారు ఫస్ట్ ఛాలెంజ్ లోన్లీయెస్ట్ రోడ్ ఇన్ US ఇది అదే. చూద్దాం కంప్లీట్ అవుతుందా లేదా. సెకండ్ స్టాంప్ కోసం వెళ్తున్నా, అవుతుందా లేదా. ఆల్మోస్ట్ 1 minute సెకండ్ స్టాంప్ ఉంటుంది. 5 stamps కలెక్ట్ చేస్తే చాలు, మనకు సర్టిఫికేట్ ఇస్తారు. బట్ 6 hours కదా, పోయేదేముంది, మనం అన్ని సిటీ స్టాంప్స్ వేయించుకుందాం అనుకోని ఫస్ట్ సిటీయే థ్యాంక్స్ గివింగ్ రోజు హాలిడే అని అన్ని స్టోర్స్ క్లోజ్. స్టాంప్ వేసే కొన్ని లొకేషన్స్ ఉన్నాయి స్టాంప్స్ వేసేవి, అవన్నీ క్లోజ్ ఉన్నాయి. సో అది మిస్ అయింది. లెట్స్ సీ. ఈరోజు ఒకటైంది సెకండ్ సిటీ, డేటన్ సిటీది. ఇప్పుడు థర్డ్ సిటీకి అయితే పోతున్నా, స్టాంప్ వేసినాక చూపిస్తాను. థర్డ్ సిటీ స్టాంప్ 7-Elevenలో ఉంది. సో ఆ 7-Elevenకి వెళ్ళిపోతున్నా. లోపలికి పోయి స్టాంప్ అయితే వేయించుకుందాం పదండి. ఫోర్త్ సిటీ దగ్గర స్టాంప్ వేసేది ఒక మోటల్ క్వాలిటీ ఉందని లోపలికి వెళ్ళి స్టాంప్ వేయించుకున్నాం. హాయ్, ఐఎమ్ హియర్ ఫర్ సర్వైవల్ స్టాంప్. We do. Yeah. I guess you're gonna have to take that off, wouldn't I? Yeah. So there's This one to send Nevada. yeah, and then there's 5 altogether, correct? I think we stamp it right here also. Okay. But Starting, it shows the all route map. okay. Yeah, here. So I did 3, and then we did 4. I think it's Oh, I think I did the very first one. I did. Okay. Thank you. You're welcome. It's not how good it works. To scare you. Thank you. Welcome. Have a good night. Have a good night. ఇంకొకటి ఉంది లాస్ట్, అది అయితే అయిపోతుంది. కెసినోనా? ఏంటండి వెళ్ళిపోవాలి. కెసినో ఇక్కడ పడిపోవాలా? ఈ నెవడైందో నాకు అర్థమైతే లేదు. మొత్తం కెసినోలే ఉన్నాయి, మొత్తం కెసినోలే. ఎటు చూడు కెసినో. అది రిసెప్షన్ లేదురా. ఇంటర్ బాబు, రిసెప్షన్ లేదు అక్కడ. హాయ్, కెన్ ఐ గెట్ అ స్టాంప్?
you. You're welcome. Have a good night. Good night. రైట్ ఇక్కడ లవ్స్ గ్యాస్ స్టేషన్లో కార్ ఆపేసి స్లీప్ వేసిండు. ఇక్కడ నుంచి మన లాస్ట్ స్టాంప్ ప్లేస్ గ్రేట్ బేసిన్ నేషనల్ పార్క్. ఇక్కడ నుంచి 40 minutes ఫ్రెష్ వెళ్ళిపో. గ్రేట్ బేసిన్ రూట్ లో క్రేజీ వ్యూ. ఇట్లా లేక్ సగం ఫ్రీజ్ అయిపోయి స్నోలో, సగం లేక్. క్రేజీ ఉంది. ఇటు సైడ్ కూడా అదే లేక్ క్లోజ్ అయిపోయింది. లేక్ ఏది మొత్తం ఫ్రోజన్ అయిపోయింది. అక్కడ వాటర్ కనిపిస్తాయి కొంచెం. వీడియోలో ఎట్లా వస్తుందో తెలియదు కానీ డైరెక్ట్ ఐస్తో చూస్తే చాలా అంటే చాలా. నిన్న నైట్ ఆ రోడ్లో ఆ స్కేరీ సిటీల నుంచి ఇక పైన మనం గుంపులుగానే ఉండాలి, గుంపులుగానే వెళ్ళాలన్నా. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. చాలా డిసప్పాయింట్మెంట్ పండుకొని ఈరోజు స్టార్ట్ అయితే ఇది మాత్రం పీసెస్ చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ స్టాంప్ స్టాప్ గ్రేట్ బేసిన్ నేషనల్ పార్క్. పోయి స్టాంప్ అయితే వేయించుకున్నాం. మళ్ళీ పార్క్ ఏమన్నా ఉన్నాయా చూడాల్సినవి అడిగి, విజిటర్ సెంటర్ ఉంది అక్కడ అడిగేసి ఇక్కడ ఏమైనా చూసి ఇంటికి చేద్దాం. Here for the stamp. Unfortunately, we don't have that here. Okay. But they have it up at the Lehman's Caves Visitor Center there. Okay. Thank you. Lehman Caves Visitor Center లో వచ్చాం. Thank you. You're welcome. ఇంతకాడికి నాకు కోసి పంచా, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువ, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. ద లోన్లీయెస్ట్ రోడ్. ఇప్పుడు మనం ఇక్కడ స్టంట్లు చేయబోతున్నాం. ద లోన్లీయెస్ట్ రోడ్ అదేంటో మీరు చూసేయండి, ఎందుకు అది వచ్చిందో తెలుస్తుంది. ఈ జర్నీలో నేను నేర్చుకున్నది ఏంటంటే, మనం లైఫ్ లో తీసుకున్న డిసిషన్స్ వల్ల ఊహించని ప్లేసెస్ కి తీసుకెళ్తుంది. అది ఇలా బ్యూటిఫుల్ గా అయినా ఉండొచ్చు, లేదా ఇలా స్కేరీగా అయినా ఉండొచ్చు. బట్ అది జస్ట్ ఆ మూమెంట్ వరకే. టైం మూవ్స్ ఆన్. సో నెవర్ గెట్ స్టక్ ఇన్ లైఫ్ అట్ ఎనీ మూమెంట్.